చైనా దేశంలోని ఒక వీధిలో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి అద్దెకుంటున్నాడండి. అతని ఇంటి వెనకాలే ఒక పెద్ద గొయ్యి ఉందండి. ఆ రోజు విపరీతంగా వర్షం పడింది. ఆ వర్షపు నీటితో ఆ గొయ్యి అంతా కూడా నిండిపోయిందండి. ఆ వ్యక్తి పడుకునే సమయానికి గోల స్టార్ట్ అయిందండి. ఏం గోల? కప్పల గోల. బెకబెక 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 అని అరుచుకుంటూ 200కి పైగా కప్పలు ఆ గొయ్యిలో కేకలు వేస్తా ఉన్నాయండి, అరుస్తూ ఉన్నాయండి. రాత్రంతా నిద్రలేదండి. అలా దాదాపు 3 రోజుల నుంచి ఆ కప్పల గోలకి, ఆ కప్పల అరుపులకి మనోడికి నిద్ర పట్టడం లేదండి. చైనా దేశంలోని ప్రజలు కప్పలు తింటారండి. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి ఎలాగైనా సరే ఈ కప్పల్ని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేద్దాం, అమ్మేసినట్లయితే మొదటిగా డబ్బులు వస్తాయి, రెండోదిగా ఈ గోల పోతుందనే ఉద్దేశంతో ఒక వల తీసుకొచ్చి ఆ గొయ్యిలో వెతకడం ప్రారంభించాడండి. ఆ గొయ్యిలో ఆ వల తీసుకొచ్చి వెతకడం ప్రారంభించాడు. అలాగా వెతకగా ఒక గంటన్నర వెతకగా కప్పలు దొరికాయండి. రెండే రెండు కప్పలు దొరికాయండి. వాస్తవానికి ఆ గొయ్యిలో ఉన్న కప్పలు కేవలం 2 మాత్రమే అండి. కేవలం 2. కానీ వాటి అరుపులు ఎలా ఉన్నాయంటే 200 కప్పలు అరిస్తే ఎలా ఉంటుందో ఆ 2 కప్పల అరుపులు అలా ఉన్నాయండి. సాతాను కూడా ఇదే చేస్తున్నాడండి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చూపిస్తూ, చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి అవి పెద్దగా చూపిస్తూ అనేకులను ఈరోజు కృంగతీస్తూ ఉన్నాడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు ప్రజల మనస్సులు కృంగిపోయాయండి. కారణము గొల్యాతు అనే సమస్య. అయితే బాలుడైన దావీదు అంటున్నాడు ఆ రాజుతో, అయ్యా, చిన్న సమస్యను మీరెందుకు అంత పెద్దగా చూస్తూ ఉన్నారు? చిన్న విషయాన్ని మీరెందుకు అంత పెద్దగా చేస్తున్నారు? చిన్న రాయికి పడిపోయేవాడిని మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పి ఒక చిన్న రాయి పట్టుకుని వెళ్ళి గొల్యాతును పడగొట్టి తల పట్టుకొని వచ్చాడండి బాలుడైన దావీదు. సౌలుకి చిన్న సమస్య పెద్దగా ఎందుకు అనిపించిందంటే సౌలు దృష్టి గొల్యాతు మీద ఉందండి. దావీదుకు పెద్ద సమస్య చిన్న సమస్యగా ఎందుకు అనిపించిందంటే దావీదు దృష్టి జీవము కలిగిన దేవుని మీద ఉందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ పనిలో నీకు ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు పెద్దగా కనిపిస్తా ఉన్నాయా? అయితే ప్రభు నీతోనే చెప్తా ఉన్నాడు, వాటిని పడగొట్టి వాటి మీద నేను నిలబెడతాను. ఆమేన్.